దీన్ని సాంప్రదాయం అంటారా? తండ్రిని కలిసి కలవటానికి వెళ్ళే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి, భర్తని ఒకప్పుడు డంబెల్ పెట్టిసిరారు కదా అదువాడవాణి, అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉందా? అదే పద్ధతుల్లో వచ్చింది కదా, విధానం అదా, సామరస్యం ఇదా, ఇది సాంప్రదాయమా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు, ఈ విశ్వంలో కాదు, కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు, సమాజంలో మనిషి బ్రతకలేడు. దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసినారు. చూడండి, అక్కడ అవసరమా? మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను, ఇల్లు లేదా అంటే మీడియా ముందు చైర్లో పరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి. దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి. ఏం మీకు ఇల్లు లేదా? 6 కోట్లు పెట్టి బంగ్లా, పెద్ద ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలాసవంతమైన ఇల్లు మీకోసం కట్టించానే. ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత, ఉన్న సమయం ఎంత, ఈరోజు నాకు ఆ ఇల్లు ఉందా? నేను అది అనుభవించగలనా? లేదే. మీరే అనుభవిస్తున్నారు, మీరే అనుభవించాలి. ఆ ఫ్యాక్టరీ రాశాను, ఇంకేమేమి ఉన్నాయో అన్ని ఇచ్చేస్తున్నాను, హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఏంటి జరిగిందని? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే, ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి గొడవ ఇంకో రకంగా ఉంటే, ఈ 60 రోజుల్లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారం వేరే రకంగా ఉంది.